చూడు చూసి నేర్చుకో. వచ్చిన మొదటి రోజే మొగుడికి పొద్దున్నే కాఫీ కల్పించింది నా పెళ్ళం. నువ్వా ఎదవ నోరు వేసుకున్నాను తిడుతుంది తప్ప ఏ రోజున్నా పొద్దున్న నాకు ఇలా కాఫీ కల్పించిన మొఖమేనండి నీదే. అవునరా, నీకు నేనేమీ పెట్టకుండానే గౌడిగేదంత అయ్యావు కదా నువ్వు. అప్పుడే నీ పెళ్ళం కాస్త బెల్లమైంది, నేను అల్లం అయ్యాను కదూ. వెదవన్నాడు వెదవ. నీకు తిట్టాలంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు తిట్టు, మా ఆవిడ ముందు తిట్టకే. అమ్మా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ తయారు చేస్తా. అలాగే. ముసలిదాని ముందు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటే ఏమనుకోకే. ఎందుకంటే మన ఇద్దరం ఇష్టంగా లేమని తెలిస్తే పాప మా ముసలితో బాధపడుతుందని. ఇదిగో ఎంగిల్ చేస్తాను కదా, ఇక్కడే వెయిట్ చేయి, ఇంకోటి ఫ్రెష్ గా కలుపుకొచ్చేస్తాను. ఏమయ్యా పెద్ద ఆయన రాత్రి అనగా చచ్చిపోయాడు, ఇంకెంతసేపు ఉంచుతాం? కన్న కొడుకు రావాలి కదా అయ్యా. కన్న కొడుకు రాకపోతే ఈయన ఉంచుకున్న దానికి పుట్టినోడు ఉన్నాడుగా, వాడితో తలకొలు పెట్టిస్తే పోలా. ఎవడ్రా అదే నోటుకొచ్చినట్టు వాగేది? ఉంచుకున్న దాని కొడుకు సొంత కొడుకు ఎలా అవుతాడ్రా? నీకంత కోరిక ఉంటే నువ్వు పెట్టించుకోవాడి చేత. నా మనవడికి కబురు పంపించాను, వస్తున్నాడు. వచ్చిన తర్వాతే వీడికి తలకొరివి. అప్పటి వరకు ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి. రాముడు రాముడు వచ్చావురా నాయనా. ఇంకా నువ్వు నా కోసం రావక్కలేదే, నేనే నీ దగ్గర వచ్చాను. వాళ్ళెవరా లేట్ గా మొదలెట్టారు? వాళ్ళ మన పొరుగురి వాళ్ళు చావులకి పెళ్లిళ్ళకి వచ్చి భోజనాలు మెక్కెళ్లే బాబతు. ఒక్క నిమిషం ఉండే, మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. పోయింది మీ నాన్న మా నాన్న, మరి నువ్వు ఎడతావా? మొయ్ నువ్వేంట్రా తగిన పెత్తనావు? మీ నాన్న పోయిన ఇలా నవ్వుతావా? ఇంకేం చేస్తామండి, సాగు పుట్టుకుని శాస్త్రం కదండి బాబు. ఈయనెవరు? బాగా ఇచ్చాడు. సరేగానే మాకు తెలియక అడుగుతావా? మేము నవ్వినా కొడుతున్నావు, ఏడ్చినా కొడుతున్నావు ఏంటి? అసలు మీ నాన్నంటే నీకు ఇష్టమా కోపం? అది ఒక గంట, రోజు, వారం, నెల, సంవత్సరం కాదురా, 20 సంవత్సరాల నాటి కసి. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేయించి ఇంటికొస్తే కనీసం పలకరించే దిక్కు కూడా లేదు. అదే నా పెళ్ళాం బతికుంటే కాళ్ళు పిసుకుతూ కబుర్లు చెప్పేది. వదలండి, చీకటి పడిందంటే పెళ్ళాల పక్కనుండాలి, తెల్లారిందంటే పని మనుషుల పడుండాలి. అందుకే కదే పంచాయతీ ప్రెసిడెంట్ గా తలెత్తుకు తిరిగే నేను నీ ముందు టపీమని పడిపోయా. నీకంటే నాకెవరెక్కువే చెప్పు. పోనీ నీ మెళ్ళో తాళి కట్టి నా దాన్ని చేసుకుందాం అనుకుంటే పెళ్ళాన్ని చచ్చి 6 నెలలైనా కాకముందే మళ్లీ పెళ్లి చేసుకున్నాడని అందరూ నా ముఖాన్ని ఉమ్మేరు. అయినా నీకేం తక్కువ చేశానే? చూడు నీ కోసం ఏం తెచ్చాను. ఏంటే ఇది నేనే పెట్టుకోవాలా? నువ్వు పెట్టమంటే నే పెట్టనా? ఆడువారి మాటలకు ఏమిటే? అయ్యో చూసారా మీ రాము బుద్ధి? చిచి నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? దొంగ పోలీసు ఆట ఆడుకుంటూ మంచం కింద దూరాను అన్న. ఇంతలో మీరు వచ్చారు, భయంతో మంచం కిందే ఉండిపోయాను అన్న. అంత అబద్ధం, ఇదంతా ఆ ముసల్దే చేసిందండి. మన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నావో కనిపెట్టమని పంపింది. నిన్ను కూడా అంతే. నేను గడపలో ముత్యాలు ముగ్గేస్తుంటే నా వీపు మీద టపీమని గుద్దెళ్ళాడు. ఏంట్రాది? పసిబిడ్డను పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక బంగారం లాంటి కోడలు చచ్చిపోయింది. ఇప్పుడు ఈ గాలి దాని మాటలు విని పిల్లని చావగొడుతున్నావా? పోసే అడుక్కు తినేదానా, నా మనవడి మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తావటే దిక్కుమల్లదానా? పాపిస్తోడా, ఈ మాయలాడి ఏ మందు పెట్టి ఏం మాయ చేసిందిరా? దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కులుకుతున్నావే. నువ్వు మనిషివా పశువా? ఒసే నువ్వు ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే, పో బయటికి, పోవే బయటికి. ఎక్కడికి వెళ్తుందా? నువ్వే వెళ్ళు బయటికి. నేనెందుకు వెళ్తాను రా? ఇది నా ఆస్తి, నా పుట్టింటి ఆస్తిరా. ఎక్కడుందా నీ పుట్టింటి ఆస్తి? పుట్టింటి ఆస్తి అంటే బయటికి పో. ఎంత ధైర్యం నీకు? రాయి పెట్టి కొడతావా? ఎల్రా ఎల్లు, ఊరంతా తిరిగి ఇంటికి వస్తావుగా,
అప్పుడు నీ కాళ్ళు ఇరగొడతా. ఇల్లే కాదు, ఈ ఊరే వదిలిపెట్టి వెళ్తున్నాను. నువ్వు చచ్చావన్న వార్త విన్నాకే ఈ ఊర్లో అడుగు పెడతాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడిని కూడా నాన్నని చెప్పుకోమంటారా? బాబు నువ్వు దారంటే కచ్చప్పడం వల్ల మేము ఇంత దూరం నడిచొచ్చామని సంగతి మర్చిపోయా. బాబు ఎంత కాదన్నా నీ కన్న తండ్రి తలకొరువి నువ్వే పెట్టాలి. తొందరగా ఎట్టేస్తాను. కొరువు ఎక్కడా? ఇదిగో బాబు. బాబు అవి పాద తలెక్కడా? మా బాబుకి తలెక్కడే ఉండేదిలే. మీ నాన్న అంటే కోపం అని చెప్పాడు, కొరివెట్టేసాడేంటి? ఈడేదో తేడా మనిషిలాగా ఉన్నాడే. బతికుండగా నేను చేయలేకపోయాను, అందుకే చచ్చిన తర్వాత కాల్చి పారాను. ఏం వండుతున్నావమ్మా? ఎద్దులకి ఉలవలమ్మా. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. నువ్వులే, నేను వండుతాను. అయ్యే బాబోయ్, నీ మొగుడికి తెలిస్తే నన్ను చంపేస్తాడే తల్లి. ఏం చేయడు, నువ్వులే. లే మామ్మ. ఈ పని నేను చేసుకుంటాగా, నువ్వు లోపలికి వెళ్ళు. రాదా? అయ్యో ఏమైందమ్మా? అయ్యో మామ, కంట్లో నిప్పు పడింది. అందుకే నేను వద్దన్నాను, విన్నావా? వాడికి తెలిస్తే చంపేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒరే రావుడు, ఎవడో పోయినట్టు అలారిసేవేంటే? అయ్యో కంట్లో నిప్పురవ్వ పడిందిరా. నిన్ను పొయ్యిలో తలాడట్టమనడా? నాకు కాదురా, రాధకి. రాధకా? రాధా ముసలితనా నిన్ను ఇలా కాదే, పోయి చచ్చిపోతా. మళ్ళీ గుర్తున్నా లేదా నీకు? ఏం చాలు చెప్పాను, దానికి ఏమని చెప్పొద్దానే? నేను వద్దని చెప్పాను రా, వినిపించుకోలేదు. దాని కంటికి ఏమైందని నీ కళ్ళు పీకి దానికి ఎట్టని చేస్తా. రాధా నువ్వేం కంగారు పడికే, నేను ఇప్పుడు వస్తాను. ఏంటి ప్రాబ్లం? కంట్లో నిప్పడిందండి. ఇక్కడ కాదు, అక్కడ. నిప్పురవ్వ కనబడ్డం లేదే. తీసేస్తే ఎలా కనబడుద్ది? తీసేశారా? డాక్టర్ రాకుండానే తీసేస్తారా? ఊతే పోయింది, దానికి డాక్టర్ ఎందుకు? ఈ మాత్రం ఊదరికి డాక్టర్ చదవాలా? వెళ్ళు వెళ్ళు. డాక్టర్ నాకేం కాలేదు, మీరు వెళ్ళిపోండి. రాధా డాక్టర్ని పంపించచ్చు కదా? చెప్పింది కదరా, పంపించే. టాబ్లెట్స్ హాస్పిటల్ కాదు రే, డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్ళిపోతాయి. వెళ్ళండి ఇంకా. మరి ఫీజు? ఫీజా? మీరు ఏమీ చేయలేదు కదండి. ఒకసారి నా ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత చేసిన